ఇద్దరు ముగ్గురు బీజేపీ నాయకులు స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు. కఠినంగా వ్యవహరిస్తాం, ఎవ్వరిని వదిలిపెట్టాం అని చెప్పారు. జగన్ అయినా కఠినంగానే వ్యవహరిస్తాడు, అప్పుడైనా సస్పెన్షనే చేస్తాడు. జగన్ ఏమి తనెళ్ళి జైల్లో కూర్చోడు కదా. ఇప్పుడు మరి ఏం చేస్తున్నారు? అప్పుడు అందుకే మాట్లాడారు, ఇప్పుడు ఇంట్లో ఎందుకు మాట్లాడుతున్నారంటే మారిపోయింది అంతే. ఎథిక్స్ అనేది లేవు ఇప్పుడు అంతే పాలిటిక్స్ లో. ఫైనల్ గా హిందూ ఆలయాల మీద నిర్లక్ష్యం వహిస్తుంది ప్రభుత్వం అనేది అయితే మాత్రం. హిందూ ఆలయాలు ఏంటండి బాబు, అన్ని నిర్లక్ష్యంగానే ఉంది. ఆ నిర్లక్ష్యం అనే కంటే కూడా పార్టీల నాయకుల సంతుష్టీకరణ అన్న పనిలో ఇప్పుడు ఏం చేస్తారంటే, నిన్న జ్యోతోళ్ళు రాసి పెట్టినట్టు ఈనాడోళ్ళు రాసి పెట్టడం చూడండి. ఆ అధికారి వైసీపీ టైంలో అంట కాగాడంట, అదేందో అంటూ నూనె కాగటం. అంట కాగితే ఏం చేస్తారు? అది కాదు, అదే అధికారి అప్పుడు ఉంటాడు, ఇప్పుడు ఉంటాడు, రేపు కూడా ఉంటాడు ఆడే. అయితే సస్పెన్షన్ ఇది ఉంటది. అంతే. ఇక మనం ఏం లే, ప్రతి దాంట్లో అనెథికల్ న్యూస్, అనెథికల్ ప్రాక్టీసెస్, అనెథికల్ స్టేట్మెంట్స్ నడిచిపోతుంది అంతే. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి దేవాలయాల మీద నిర్లక్ష్యమా లేదంటే భద్రత మీద నిర్లక్ష్యమా, భక్తుల ప్రాణాలు అయితే కోల్పోతున్నారు. ఇప్పుడు సింహాచలంలో జరిగిన ఇష్యూ ఆల్రెడీ ముందు తెలుసు, ప్రభుత్వానికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. కానీ అక్కడ ఖచ్చితంగా భద్రతా లోపం కనిపిస్తుంది, అలాగే నాణ్యతా లోపం కనిపిస్తుంది ఆ నిర్మాణానికి సంబంధించి.